అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను కొన్ని ఐ ఎక్సర్సైజులు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను నా ఐబాల్ని రైట్ అండ్ లెఫ్ట్ అలా టర్న్ చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు ఇలా రిపీట్ చేస్తూ ఉండండి. సో ఈ ఐ ఎక్సర్సైజులు డైలీ చేయడం వల్ల మన ఐ విజన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం మంచిగా రిలీఫ్ అవ్వచ్చు. అలాగే మనకి చాలాసేపు కంటిన్యూస్గా కాన్సన్ట్రేషన్ లేకుండా ఒకే స్క్రీన్ వైపు టీవీ అండ్ ల్యాప్టాప్ మొబైల్స్ చూస్తూ ఉన్నప్పుడు సో ఐ మజిల్స్ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతాయి అన్నమాట. సో అటువంటి టైంలో మనం ఇలా మధ్యలో ఇలా బ్రేక్స్ ఐ ఎక్సర్సైజ్ ద్వారా ఇలా బ్రేక్ తీసుకోవడం వల్ల మీకు మంచి ఐస్ మళ్ళీ రీఛార్జ్ అయ్యి మీకు కొంచెం ఐ మజిల్ యాక్టివేట్ అవుతుందన్నమాట. నేను ఇలా కొన్నిసార్లు డయాగ్నల్గా కూడా అప్ అండ్ డౌన్స్, సో కార్నర్స్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, ఇలా డయాగ్నల్స్లో కూడా కొన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. సో ఈ వ్యాయామాలు డైలీ ఒక 2 to 3 minutes కనుక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఐ మజిల్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. సో ఎవరికైనా ఐ పవర్ అంటే యంగ్ ఏజ్ కిడ్స్ ఉన్నారంటే వాళ్ళకి ఐ పవర్ కూడా వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. సో ఐసైట్ రాకుండా కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఆల్రెడీ ఐసైట్ ఉన్న వాళ్ళు కొంచెం రెడ్యూస్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇలా నేను కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ కూడా చేస్తున్నాను. సో డ్రై ఐస్ ఉన్న వాళ్ళకి కూడా సో ఐలో మంచి ఫ్లూయిడ్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో ఇలా ఐ మజిల్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. సో డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. సో అలా కొన్నిసార్లు చేసుకొని ఇలా హ్యాండ్స్ని అరచేతుల్ని రెండింటిని రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టడం వల్ల కంటి నరాలు ఉత్తేజితం అవుతాయి. సో ఇలా చేసుకున్న తర్వాత నేను కొన్నిసార్లు ఐ బ్లింక్స్ ఫాస్ట్గా, సో ఫాస్ట్ ఓపెన్ క్లోజ్ అలా కొన్నిసార్లు చేస్తూ ఉంటే మీకు చేస్తున్నప్పుడే ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో మీ ఐ మజిల్ ఎంత రిలాక్స్ అవుతుంది, ఎంత స్ట్రెస్ అవుతుంది అనేది మీకు చేస్తున్నప్పుడే అర్థమవుతుంది. అలా కొన్నిసార్లు రిపీట్ చేసుకున్న తర్వాత అరచేతుల్ని గట్టిగా కొన్నిసార్లు రబ్ చేసుకొని ఆ చేతుల్ని అలా కళ్ళపైన ఉంచుకుంటే మీకు మంచి రిలీఫ్ అనిపిస్తుంది. సో ఇదండి వీడియో.